In the previous video, we have already discussed about what are the major forms of pollution, and also I have given you a brief idea regarding how air pollution affects, especially by taking the case of Delhi during the COVID-19 and before that, the smog effect. Now it's time to understand in detail what are the sources of air pollution, nature of air pollution, major air pollutants, air pollution control methods, and air pollution control devices. Since air pollution is a question asked for 10 marks, so let us have a brief idea. Now, what is air pollution? The presence of contaminant in excess and for long period is harmful to human and animal and plant life and other environmental processes is called as air pollution. Air pollution may be due to two types of materials, particle matter and gaseous air pollutants. Gaseous air pollutants are from combustion processes in industries. Now, what are the sources of air pollution? These four are the major sources of air pollution: industries, vehicles, urbanization and thermal power plant. Now, air pollution results from a number of ways. సో ఎయిర్ పొల్యూషన్ ఇది ఒక్కదాని వల్లే వస్తుందని చెప్పలేము. మన నిత్య జీవితంలో చేసే చాలా పనుల వల్ల మనకు తెలియకుండానే మనం గాలి కాలుష్యాన్ని పెంచుతున్నాము. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సిటీ. ఒక సిటీ తీసుకున్నట్లయితే సిటీలో ఏమేమి ఉంటాయి? సిటీలో మనకు ఎక్కువగా సిటీ అనగానే గుర్తొచ్చేది మనం స్లైడ్లో పెట్టినట్టు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్యాక్టరీస్, దెన్ వెహికల్స్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద ఆఫీసెస్. సో ఇండస్ట్రీస్ అనగానే ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సిటీస్? థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, సిమెంట్, స్టీల్, రిఫైనరీ, పెట్రోల్ కెమికల్, మైన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అంతు లేదు. సో ఒక్కొక్క ప్లేస్లో ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇండియాలో ప్రతి సిటీ చుట్టూ ప్లేస్ అసలు సిటీ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై సమ్ సార్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్, వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఫార్మ్. అండ్ ఈవెన్ సిటీ కాని వాటిలో కూడా సో దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ పొల్యూటెంట్స్. ఇంతవరకు మాట్లాడుకున్నవన్నీ కూడా ఏంటివి అంటే మనిషి తన సొంత తెలివితేటలతోటి స్థాపించిన రకరకాల సంస్థలు లేదా వ్యవస్థలు అనుకోవచ్చు. వీటి నుంచి వచ్చే పొల్యూషన్ అంతా కూడా ఎయిర్లో కలిసే పొల్యూషన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిట్ వీ ఆల్సో హ్యావ్ సర్టెన్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ప్రకృతిలో సహజ సిద్ధంగా కూడా కొంత గాలి కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డస్ట్ స్టార్మ్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్. అడవుల్లో ఎండాకాలం ఎక్కువగా చూడొచ్చు మనం ఇవి. నీలగిరి అడవుల్లో, శేషాచలం అడవుల్లో ఉన్నట్టుండి అగ్గి రాసుకొని అది పెద్ద మంటల్లాగా ఎగిసిపడడం జరుగుతుంటుంది. దీనివల్ల అడవుల్లో ఈ వంట చెరుకు బాగా ఎక్కువగా ఉంటుంది. థిక్ డెన్స్ అంటే ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉండడం కారణంగా దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే గాలి కాలుష్యం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉండడం మనం గమనించాల్సిన విషయం. అండ్ ద సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ మేబీ at one place but the effect may be felt in various other places also. గాలి అనేది ఒక చోట ఉండేది కాదు కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉండే క్రమంలో ఒక్కచోట కాలుష్యం అనేది ఏర్పడినా ఆ కాలుష్యం ఆ చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం అనేది జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ వెరీ లాంగ్ డిస్టెన్సెస్. అండ్ ఈ గాలి కాలుష్యం వల్ల ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే యాసిడ్ రైన్స్. Now, if we see the present scenario of developed and developing countries, the major problem is clean air. Why? Because whatever all automobiles కావచ్చు లేదా వేరియస్ చిన్న కారు లేదా పెద్ద పరిశ్రమల్లో
పనిచేసే ఏ ఇంజిన్ అయినా కావచ్చు, design itself is in such a way that all the engines work based on petrol or diesel. So whenever there is a petrol or diesel engines, then there will be a emission of poisonous gases like carbon monoxide, oxygen of nitrous oxide, and sometimes it also so happens that there are some other poisonous gases included based upon the working of the engine. And if there is some problem with the engine, the percentage of emission of these poisonous gases will also increase. In this way we can conclude that the main causes of air pollution are these four things apart from insecticides and pesticides. Now let us discuss in detail about what are the major air pollutants. The major air pollutants can be classified as the following: sulfur dioxide, nitrogen dioxide, particulate matter, carbon monoxide, ozone, lead, toxic air pollutants, stratosphere ozone depleters, greenhouse gases, hydrocarbons. So let us see in detail about the air pollutants, starting from sulfur dioxide. Sulfur dioxide, it is a colorless and odorless gas and it has a special quality of corrosive acidic nature. So what are the sources of sulfur dioxide? Sulfur dioxide is emitted from industries, power stations, furnaces and broilers in major percentage. Apart from these sources, we also have sulfur dioxide emitters as petroleum refineries, smelters, paper mills and chemical plants. So ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఉష్ణశక్తితో పనిచేసే ఏ మెషిన్ని తీసుకున్నా ఖచ్చితంగా మనం యూస్ చేసే ఇంజినే ఉంటుంది. ఆ ఇంజిన్ ఖచ్చితంగా ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఇన్ జనరల్. 99% engines are based on this. Electric based engines అనేవి they are very very few. It has come into picture since 5 years or since 10 years people are going for the alternatives, but previously it was only petrol or diesel based engines which will automatically give rise to emission of poisonous gases, and this sulfur dioxide is one of those gases. And what happens, what is the effect of over emission of sulfur dioxide ante it affects human health, causing asthma conditions. It acidifies lakes. This sulfur dioxide when mixed with water gives rise to sulfuric acid, and wherever there are lakes, streams, ponds, anything, if this water this gas mixes with these water bodies, that will rise to acidic nature water. If this smoke when released into the higher altitudes combines with precipitated water giving rise to acid rains. Next comes the nitrogen dioxide. It is a light brown gas which looks brown. The sources of nitrogen dioxide are burning fuel in power stations, cars, trucks, industrial broilers. Now let us understand in detail the effects caused by nitrogen dioxide. This is very poisonous, having high health impact. It causes irritation in the respiratory system. It also increases the severity of asthmatic patients. It increases susceptibility to infections. In the presence of sunlight, when reacted with hydrocarbons,
It produces photochemical element like ozone. Ozone, it has a huge impact on the destruction of environment and high health impacts. It leads to irritation in respiratory system, worsens the asthmatic condition by increasing susceptibility to infections. In the presence of sunlight, if nitrogen dioxide reacts with hydrocarbons, it produces ozone, which is a major pollutant in and causes smog and acid rains. It also harms humans and vegetation when present in high concentration. Nitrogen dioxide, when combined with water, forms nitric acid, which under the deeper layers of ground results in acid deposition in the ground, underground. This nitrogen dioxide, when mixed with precipitation and combines with water bodies and soils, resulting in direct impact on agriculture, forestry and fisheries. This deposition may take place in two ways: wet process and dry process, which is again a very vast concept to be studied in detail. But however, in a single word we can say that nitrogen dioxide in high concentration is very dangerous. Particulate matter. Solid matter from smoke, dust, fly ash, etc., when present in air for long periods of time, is called as particulate matter. This particulate matter may exist in the atmosphere depending upon its size as long as for 10 days also. The size of the particulate matter is described in terms of parts per million. These particulate matters are produced from industrial processes, smelters, automobiles, burning industrial fuels, wood, smoke, dust and road constructions, agricultural ground breaking. సో మనం దుమ్ము ధూళి అంటాం తెలుగులో, దీన్నే technically called as particulate matter. So these are the various sources from which particulate matter is released into the atmosphere. అయితే ఇవి చిన్న చిన్న దుమ్ము చాలా చిన్న మైక్రోస్కోపిక్ సైజులో ఉండడం వల్ల ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేటరీ హెల్త్ ఇష్యూస్. అది ఈ దుమ్ము ధూళి ఎక్కువైపోతే దట్ మే ఆల్సో లీడ్ టు లంగ్ డ్యామేజ్. ప్రీమెచ్యూర్ డెత్ ఈజ్ ఆల్సో పాసిబుల్. Particulate matters whose size is less than 10 micrometers is of high concern. ఎందుకంటే if their size is very small, they will be easily penetrating into the lungs and they get deposited there, posing high health risks. And the presence of particulate matters has been increasing over years due to the urbanization.
carbon dioxide, carbon monoxide. This is an odorless, colorless gas emitted by motor vehicles while during their functioning of the engines, when the fossil fuel is incompletely burnt. Sources: automobiles, trucks, buses, engines, and some industrial processes. This carbon monoxide is also present in heavy concentrations, usually in the parking garages, tunnels, roadside heavy traffic areas. What is the effect of this carbon monoxide? Carbon monoxide is highly reactive due to its instability. As a result, it reduces the ability of blood by combining with the oxygen inside the human body, due to which the supply of oxygen is stopped to vital tissues, resulting in cardiovascular and nervous system problems. If carbon monoxide concentration increases to a very higher rate, this may also cause dizziness, headache and fatigue. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడైనా మంటలు చెలరేగినప్పుడు ఇన్ ది బిగ్గర్ ప్రపోర్షన్స్, అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీసో లేకపోతే ఎక్కడన్నా పంటల పొలాల్లో బాగా ఎక్కువ మంటలు చెలరేగినప్పుడు జనాలు చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ చనిపోవడానికి కారణం ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే జస్ట్ బై సింప్లీ ఇన్హేలింగ్ ఇట్, అంటే ఆ గాలి ఆ పొగని కేవలం పీల్చుకోవడంతో మాత్రమే ద ఆక్సిజన్ సప్లై కమ్స్ డౌన్ టు ది వైటల్ టిష్యూస్, రిజల్టింగ్ ఇన్ సడన్ డెత్స్. అందుకే ఎక్కడైనా మంటలు చెలరేగినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బీ రిమెంబర్డ్. ఫస్ట్ వీలైనంత దూరం ఉండాలి పొగకి. ఇన్ కేస్ మన చుట్టూ మనకు చాలా దగ్గరలో జరిగినప్పుడు ఒక కర్చీఫో బట్టనో ఏదో దాన్ని తడిపి ముక్కు అడ్డంగా పెట్టుకోవాలి. తడపడం వల్ల ఏమవుతుందంటే దిస్ కార్బన్ మోనాక్సైడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ నోస్ passing through this wet cloth. So this is one of the important first aid to be followed while a person is near the fire accidents. So fire accidents లో ఎక్కువ శాతం మరణాలు ఈ కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకోవడం వల్లే జరుగుతాయి. ఓజోన్ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నంతసేపు ఎంత మంచిదో అట్మాస్ఫియర్ లోయర్ లేయర్లోకి వచ్చినప్పుడు అంత భయంకరమైన పాయిజనస్ గ్యాస్ అయిపోతుంది. వై? బికాస్ we all know that ozone is O3. O3 is in the stratosphere layer of our atmosphere, where it reflects UV radiations, and but on the other part, ozone is also formed on the lower atmosphere due to the chemical reactions between oxygen and organic compounds or nitrogen oxides. So when the oxygen combines with nitrogen oxide in the presence of sunlight, when the temperature is very high, that will lead to formation of ozone. And this sort of chemical reaction takes place due to the presence of heavy amount of nitrogen oxides in the air.
that is emitted by vehicles, factories, landfills, industrial solvents, and other numerous sources like gas stations, farms, and lawn equipments. What are the effects of ozone? Ozone causes severe health and environmental problems on the earth's surface. It brings some sort of irritation feeling in the respiratory tract. It also produces lung problems in lung function and cause throat irritation. It also leads to chest pain, cough, and lung inflammation. It reduces the yield of agricultural crops, injured forests, and other vegetation. By and large, we can say that ozone is a very injurious pollutant to plant life especially. Next comes the lead. Lead is also very dangerous as far as human health is concerned. Usually lead is found in the form of in various components we use like paints, etc. The sources of lead are lead is found comes out of the fuels, coal combustion, smelters, car battery elements, and combustion of garbage containing lead products. This lead affects the functioning of kidneys, changes the blood chemistry, and also leads to adverse mental depression problems. Due to the emission of lead, young children are more at risk. Toxic air pollutants. Toxic air pollutants అని వేటిని అంటామంటే there are certain elements, example arsenic, asbestos, and benzenes. The sources of these elements are chemical plants, industrial processes, motor vehicle emissions, fuels, and building materials. Due to the existence of arsenic, asbestos, benzene elements in the air, they cause cancer, respiratory effects, birth defects, reproductive system problems, and other serious health issues. Stratospheric ozone depleters. We know that stratosphere is a layer where ozone protects the earth from UV radiations. But because of the chemicals like chlorofluorocarbons, halogens, carbon tetrahedral methyl chloroform, as they rise towards the ozone layer, they react with ozone, thus forming holes in the ozone layer. These chemicals are produced from industrial household refrigeration, cooling and cleaning processes, air conditioners, some fire extinguisher materials, and plastic foam products. అంటే రెఫ్రిజిరేషన్లో మనం కూలింగ్ కోసం ఒక కెమికల్ని వాడతాము. దట్ కెమికల్ ఈజ్ నథింగ్ బట్ సిఎఫ్సి ఆర్ అమోనియా. Ammonia is costly, అందుకు they use CFC, which is very dangerous, and that will be leaking. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గిపోతుంది. ద రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ దిస్ CFCs. కూలింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెసెస్
అగైన్ రెఫ్రిజిరేషన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ కూలింగ్. అయితే మనం ఇళ్ళల్లో పెట్టుకునేవి చిన్న ఫ్రిడ్జ్లు, దానిలో అంత అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కదా, ఎందుకు అంత టెన్షన్ అనుకోవచ్చు. వెన్ యూ గో టువర్డ్ ది ఇండస్ట్రీస్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ కూలింగ్ refrigerators for a large quantity, there comes the problem. Air conditioners. Today we use almost all rich people use these air conditioners thanks to economy of India, where most of the people are in rural background and are away from all these poisonous machinery. Air conditioners also have also release continuously these poisonous chemicals. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో, ఎస్పెషల్లీ ల్యాబొరేటరీస్, కాలేజెస్లో అయితే ల్యాబొరేటరీస్ పక్కన పెట్టుంటాం ఫర్ ది సేఫ్టీ పర్పస్. అండ్ ఇండస్ట్రీస్లో అయితే దీస్ ఆర్ మస్ట్ కంపల్సరీ. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో యూస్ చేసే కెమికల్స్ కూడా దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది CFCs, halogens or methyl chloroforms, carbon tetrachloride లాంటి కెమికల్స్ అవి. నథింగ్ బట్ those are the solid forms of these chemicals. And plastic foam products. Plastic foam products అంటే best example, nowadays people are more into sofas. These sofas will have sponge like material. This sponge material is nothing but plastic foam. What are the effects? The effects of overexposure to effects of depletion of ozone layer leads to increased exposure to UV light, which can cause skin cancer, cataract diseases. The exposure to UV radiation also decreases the human immune system. This also leads to environmental damage. If the UV radiation falls directly onto the plants, their reproduction system also stops. Greenhouse gases. Before going to greenhouse gases, let us understand what are the gases. Whatever gases like carbon dioxide, methane, nitrous oxide, which will lead to global warming, are called as greenhouse effect gases, greenhouse gases. What are the sources of these gases? మీథేన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. లెట్ us now discuss about మీథేన్ ఇన్ పర్టికులర్. మీథేన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీథేన్ కమ్స్ ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్, కడ్ చూయింగ్ లైవ్ స్టాక్, కోల్ మైన్స్ అండ్ రైస్ ప్యాడల్స్, నైట్రస్ ఆక్సైడ్. See here, I'll explain you. మీథేన్ యాక్చువల్లీ మీథేన్ మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది, మనకు తెలియదు అంతే. మనం హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఉన్న ప్రతి ఒక్కరింట్లో మీథేన్ ఉన్నట్టే. దిస్ హెచ్పి గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ మీథేన్ ఇన్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు పశువులను పెంచుకునే వాళ్ళు, పశువులు ఇన్ ద సెన్స్ క్యాటిల్స్ ఉన్నవాళ్ళు, అంటే ఆవులు, గొర్రెలు ఉన్నవాళ్ళు, ఆవులు ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఆవులు, ఏనుములు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అయితే దిస్ డంగ్ ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, కంపు కొడుతుంటుంది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది ఎమిషన్ ఆఫ్ మీథేన్. ఆ మీథేన్ అనేది మీథేన్ కారణంగానే దిస్ కమ్స్ అవుట్. సో వేర్ దేర్ ఈజ్ ఏ హెవీ లైవ్ స్టాక్ అంటే క్యాటిల్స్ ఎక్కువ ఉన్న చోట ఆల్సో వీ కమ్ అక్రాస్ దిస్ మీథేన్. కోల్ మైన్స్, బొగ్గు గనుల్లో కూడా దేర్ విల్ బి మీథేన్. అండ్ రైస్ ప్యాడీస్, వరి నాట్లు వేసిన తర్వాత మనం నీరు పెడతారు దానిలోకి. ఆ వరి ఎక్కడైతే పండుతుందో అక్కడంతా కూడా దిస్ మీథేన్ ఆల్సో ఈజ్ ప్రెజెంట్. అండ్ వాట్ ఆర్ ద అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇండస్ట్రీస్లో స్పెషల్గా చెప్పుకుంటే మనం నైలాన్ ఫ్యాబ్రికేషన్, వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ నైలాన్ అంటే నథింగ్ బట్
ఆర్టిఫిషియల్ క్లాత్. సో కాటన్ కాకుండా ఉలెన్ కాకుండా ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా నథింగ్ బట్ కమ్స్ అండర్ నైలాన్, కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్. అమాంగ్ దెమ్ నైలాన్ ఈజ్ వన్ ఫ్యాబ్రిక్. So during the manufacturing of nylon, also this methane is emitted. What are the effects of greenhouse gases? These greenhouse gases will increase global warming, thus increasing the frequency of extreme weather conditions. సో ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తోటి మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పర్సంటేజ్ పెరిగినప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ ఆఫ్ ది హోల్ గ్లోబ్ విల్ రైజ్, డ్యూ టు విచ్ మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అంటే ఉంటే చలికాలం చల్లగా ఉండడం లేదా ఎండాకాలం మరీ వేడిగా ఉండడం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వెదర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. రెయిన్స్ పడితే ఒక్కటేసారి 10 రోజుల్లోనే సంవత్సరం మొత్తం పడాల్సినంత హెవీ రెయిన్స్ పడడం. సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనమాట. ఉంటే హై లేకపోతే లో, అలాంటి వెదర్ కండిషన్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువైపోతుంది. Then the hydrocarbons. Hydrocarbons are divided into two types: volatile organic compounds, polycyclic aromatic hydrocarbons. Volatile organic compounds are released from vehicles due to the incomplete burning of fuels. And benzene and polycyclic aromatic hydrocarbons are part of petrol, and benzene is one of them. Benzene is emitted into the atmosphere due to the combustion of petrol. Petrol has 70% of its total emission. Benzene is also known as human carcinogen. We have chemicals like 1,3-butadiene, which is a volatile organic compound. But it is emitted from industrial processes during the manufacture of synthetic rubber, especially synthetic rubber in the sense మనం రోజువారీ వెహికల్స్లో టైర్స్, దెన్ ఎస్పెషల్లీ టైర్స్లలో వాడే రబ్బర్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింథటిక్ రబ్బర్, విచ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టిఫిషియల్లీ. సో ఇన్ దిస్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ volatile organic compound is emitted. This is also a human carcinogen. And next comes the air pollution control. In order to control the air pollution, India has taken up various programs. Among them, the latest one is National Clean Air Program. Now in this program was launched in 2019 January. It's a 5-year action plan. It has a 5-year action plan to fight against the air pollution. It has a air quality monitoring network. Under this National Clean Air Program, the committee has taken up 102 cities in India where the air quality is beyond the limits. Its aim is to reduce PM level
to 2.5 by 20 to 30%. And if you really want to have more information regarding the national clean air program, or for that case any of the topics we have covered in the previous videos, go through these references where you will get more material in detail. So in this video we have discussed in detail about the sources of air pollution, namely sulfur dioxide, nitrogen dioxide, particulate matter, carbon monoxide, ozone, lead, toxic air pollutants, stratospheric ozone depleters, greenhouse gases and hydrocarbons. This is just the beginning, but the main problem arises in the implementation of various schemes and devices in order to control this air pollution, which we will be discussing in our next video. So